బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పైన బన్నీ వాసు సంచలనమైన కామెంట్స్ చేశారు. అయితే ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్లో ఆయన పెద్ద హీరోలను టార్గెట్ చేస్తూ అదేవిధంగా ఎగ్జిబిటర్లను కూడా ఆయన పాయింట్అవుట్ చేస్తూ కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఇందులో పెద్ద హీరోలు కేవలం మూడు సంవత్సరాలకు ఒకసారి లేదా 4 సంవత్సరాలకు ఒకసారి సినిమా చేయడం కాదు, ఖచ్చితంగా సంవత్సరానికి ఒక సినిమా చేయాలి, లేకపోతే ఆడియన్స్ దూరం అయిపోతారంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు బన్నీ వాసు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. సింగిల్ థియేటర్ గొడవపై బన్నీ వాసు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పెద్దలందరినీ టార్గెట్ చేస్తూ కూడా ఆయన ట్వీట్ కనిపించింది. బడా హీరోలు, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ని ఉద్దేశిస్తూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. పెద్ద హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే 3 ఏళ్లకు ఒక సినిమా చేస్తే ప్రేక్షకులు దూరం అవుతారు. ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే 4-5 ఏళ్లలో 90% పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా క్లోజ్ అయిపోతాయి అంటూ కూడా వాసు కామెంట్స్ చేయడం జరిగింది. అయితే మల్టీప్లెక్స్ థియేటర్లలో నిర్మాతకు కేవలం 45% మాత్రమే ఆదాయం వస్తున్నట్టు కూడా వాసు చెప్పడం జరిగింది. మనం కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టమ్ కాదు అంటూ కూడా చురుకలంటించారు వాసు. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఎలా అనేది కూడా మనమంతా కలిసి దాని మీద వర్కౌట్ చేయాలంటూ కూడా కామెంట్ చేశారు. అయితే మన వ్యాపారం ఎలా పెంచుకోవాలి, తిరిగి ఆడియన్స్ను థియేటర్కి ఎలా రప్పించుకోవాలి అనే దానిపైన ఫోకస్ చేయాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత కేవలం 28 రోజుల్లోనే ఓటీటీకి ఇస్తే రాబోయే 4-5 ఏళ్లలో 90% పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా మూసుకుపోతాయి అంటూ కూడా ఇప్పటికే బన్నీ వాసు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే ఆయన చేసిన ట్వీట్ విషయానికి వస్తే, ఆయన చేసిన ట్వీట్ ఏంటో ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించాల్సింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టమ్ కాదు, ప్రేక్షకులను తిరిగి థియేటర్కు రప్పించడం ఎలా అని. ఇప్పుడున్న ₹1 వ్యాపారంలో నీది పావలా నాది పావలా అని కొట్టుకోవడం కాదు, మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకొని రావాలి అనేది ఆలోచించాలి తప్ప ఇలాగా సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేసుకుంటూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ 2-3 ఏళ్లలో చాలామంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్ మూతపడినట్లయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే అంటూ కూడా 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ ట్వీట్ కాస్త ఆయన హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇదే ట్వీట్ వైరల్గా మారింది. సో ఇదే అంశానికి సంబంధించి కూడా మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. ఎస్ శ్రీపాల్, గతంలో కూడా బన్నీ వాసు ఇలాంటి కొన్ని ట్వీట్స్ చేశారు. అండ్ ఇవాళ ఏకంగా ఎగ్జిబిటర్స్, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బడా హీరోలను టార్గెట్ చేస్తూ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీపాల్? సయ్యద్, ఈ రోజు అయితే బన్నీ వాసు సింగిల్ థియేటర్ గొడవపై అయితే ఒక సంచలన ట్వీట్ అయితే చేశాడు. అయితే ఇండస్ట్రీలో పెద్దలందరినీ టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. బడా హీరోలు, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ ఉద్దేశించి మరిన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే పెద్ద హీరోలు ఏడాదికో సినిమా చేయాలి, ఖచ్చితంగా పెద్ద హీరో సినిమా చేయకపోతే ఈ ఇండస్ట్రీ అయితే బతకదు అని చెప్పేసి కూడా ఒక వాక్యాన్ని అయితే చేయడం జరిగింది. అయితే 3 ఏళ్లకు సినిమా చేస్తే ప్రేక్షకులు దూరం అవుతారు. అయితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే మూతపడబోతున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లతో నిర్మాతకు 45% ఆదాయం మాత్రమే వస్తుంది. మనం కరెక్ట్ చేసుకోవాల్సిందిగా పర్సంటేజ్ సిస్టమ్ కాదు, ప్రేక్షకులు థియేటర్లను రప్పించడం అనేది ఎలా అనేది కూడా ఆయన ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మనం వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో ఆలోచించాలి, మన థియేటర్కి ప్రేక్షకులను ఎలా రప్పించాలో కూడా తెలుసుకోవాలి. దీని విషయమై పెద్ద హీరోలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే సినిమా రిలీజ్ తర్వాత 28 రోజుల్లో ఓటీటీకి ఇస్తే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ కు మూసుకుపోతాయి. దీనివల్ల ఇండస్ట్రీకి అయితే చాలా పెద్ద నష్టం జరగనుంది. ఖచ్చితంగా ఇదైతే ఒక తీరని నష్టం అని చెప్పుకోవచ్చు అని కూడా
తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ గ్రహించాల్సింది ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ పర్సంటేజ్ విధానం కాదు. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లకి ప్రేక్షకులను ఎలా రప్పించాలనేది ఆలోచించండి. పెద్ద హీరోలు పూనుకోవాలి. పెద్ద హీరోలు పూనుకుంటేనే ఇది ఒక మనకు కరెక్ట్ గా సరిపోతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది. మిగతా అంతా ట్యాక్సుల రూపంలోకే వెళ్తుంది. సింగిల్ స్క్రీన్స్ ఉంటేనే మరింత పర్సంటేజ్ లో డబ్బులు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేయడం జరిగింది. బన్నీవాస్ ఈ రోజు ఒక ట్వీట్ తోనైతే ఒక సంచలనాత్మకమైన ట్వీట్ అయితే చేయడం జరిగింది. దీనిపై ఇండస్ట్రీలో అయితే ఇంకా వాళ్ళ నుంచి అయితే ఎటువంటి కౌంటర్ రాలేదు, ఎటువంటి వాక్యాలు అయితే రాలేదని చెప్పుకోవచ్చు సయ్యద్. అయితే శ్రీపాల్ రీసెంట్గా కూడా ఇదే సింగిల్ థియేటర్కి సంబంధించి కూడా కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది అండ్ చాలా మంది మధ్య కూడా కాస్త డిఫరెన్సెస్ వచ్చాయని కూడా తెలిసింది. సో బన్నీవాసు చేసిన ఈ ట్వీట్ ద్వారా మళ్ళీ దీనికి సంబంధించి ఏదైనా రచ్చ నడుస్తుందని చెప్తూ కూడా చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి మరి? ఖచ్చితంగా ఇది పెద్ద హీరోలు పూనుకుంటేనే అవుతుంది. ఖచ్చితంగా ఓటీటీలు సినిమా రిలీజ్ డేట్లు నిర్ణయించే వాళ్ళ స్థాయికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు ఓటీటీలని. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేసిన డేట్లనే రిలీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదైతే ఇండస్ట్రీకి ఒక శాపం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడం, మళ్ళీ ఒకేసారి అన్ని సినిమాలు ఒకేసారి నిలబడడం, సింగిల్ స్క్రీన్స్ దొరకపోవడం అని చెప్పేసి కూడా ఒక సమస్యగా మారనుంది. కనీసం మంచి సినిమాలు వస్తే థియేటర్లు, ఎగ్జిబిటర్లు ప్లస్ సింగిల్ స్క్రీన్స్ ఆడితేనే ₹1 వెనక్కి వస్తుంది. ప్రొడ్యూసర్లు అండ్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ సంతోషంగా ఉంటారు. హీరోలకు కూడా అన్ని కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రేక్షకులు థియేటర్ కు రప్పించుకునే బాధ్యత కూడా ఖచ్చితంగా హీరోల మీదనే ఉంటుందని చెప్పి కూడా ఇది ఒక ట్వీట్ చేయడం జరిగింది సయ్యద్. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో బన్నీవాసు మరొక సంచలనమైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఆయన బడా హీరోలను టార్గెట్ చేస్తూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే పెద్ద పెద్ద హీరోలు 2 ఇయర్స్కి ఒక సినిమా, 3 ఇయర్స్కి ఒక సినిమా కాదు, ఇయర్కి అట్లీస్ట్ ఒక్క సినిమా అయినా చేయాలి, లేకపోతే ఆడియన్స్ దూరం అవుతారంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పటికే సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి సంబంధించి కూడా ఇష్యూ నడుస్తుంది. దీంతో బన్నీవాసు చేసిన ఈ ట్వీట్ ద్వారా ఈ ఇష్యూ మరి ఎలా వెళ్తుంది అనుకోవడం కూడా మరి ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనే దానికి సంబంధించి కూడా పెద్ద కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఏదైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్ల మనుగడపై నిర్మాత బన్నీ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీకి ప్రత్యక్షమైతే భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్ కనిపించవని కూడా ఆయన హెచ్చరించాడు. శుక్రవారం నాడు ఇవాళ మార్నింగ్ ఆయన ఎక్స్లో ట్వీట్ చేశాడు. అయితే టాలీవుడ్లో నెలకొన్న సంక్షోభం గురించి బన్నీవాస్ ప్రజెంట్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఎగ్జిబిటర్లు, నిర్మాతలు పర్సంటేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుకునే బదులు ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలి అని ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడున్న ₹1 వ్యాపారంలో నీది పావలా నాది పావలా అని కొట్టుకోవడం కాదు, ముందరలాగా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి. ఇక సినిమా రిలీజ్ అయిన 28 రోజుల్లోనే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయంటూ కూడా ఆయన కామెంట్ చేశాడు. అండ్ ఆల్సో ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 ఏళ్లకు ఒక సినిమా చేసుకుంటూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు దూరం అవుతారు. ఈ 2-3 ఏళ్లలోనే చాలామంది థియేటర్ యజమానులు వాటిపై మెయింటైన్ చేయలేక మూసేస్తారు. పెద్ద హీరోలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సింగిల్ స్క్రీన్ మూతపడి కేవలం మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్రమే ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే అంటూ కూడా 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుందంటూ కూడా బన్నీవాసు ట్వీట్ చేయడం జరిగింది.